మారుతున్న కాలమాన ప్రకారం ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి చిన్నవాడు కావచ్చు పెద్దవాడు కావచ్చు తనకున్న ఏ చిన్న సమస్యనైనా అద్దంలో పెట్టుకొని చూడడం పరిపాటి అయింది. అంటే మనకు తెలుసు అద్దంలో ప్రతి చిన్న వస్తువు చాలా పెద్ద వస్తువుగా కనబడుతుంది. చిన్న సమస్యను కూడా అద్దంలో చూసుకొని దాన్ని చాలా పెద్ద సమస్యగా చిత్రీకరించుకొని విరక్తి చెందుతున్నాడు ఒక సగటు మనిషి. ప్రతి చిన్న సమస్యకి విసిగిపోతూ ఇంట్లో గాని బయట గాని తాను ఎప్పుడూ ప్రశాంతమైన జీవనాన్ని గడపడం లేదు. ఇంకా కొంతమంది విరక్తి చెంది ఇక తను చాలిద్దాం అని ఆలోచనలో పడతాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఒక విద్యార్థి గాని ఉద్యోగం గురించి ప్రయత్నం చేసే వ్యక్తి గాని లేదా తనకు ఉన్న ఉద్యోగం చిన్న ఉద్యోగంగా భావించడం, లేదా భార్యాభర్తల మధ్య చిన్న తగాదా వచ్చినా, అన్నదమ్ముల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఈ విధంగా ప్రతి చిన్న విషయంలో కూడా ఆ సమస్యను ఎంతో పెద్ద సమస్యగా భావించి ఆ సమస్యకు పరిష్కారం కనుక్కునే విషయాన్ని పక్కనబెట్టి ఏకంగా తను చాలించాలనే దుర్భర స్థితికి వస్తున్నాడు ఒక సగటు మనిషి. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి ఇప్పుడు మనం ఒక చిన్న కథను చెప్పుకుందాం. ఒక యువకుడి తన గురువు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, స్వామీజీ, నా జీవితమంతా కష్టాలే, ఈ జీవితాన్ని భరించలేకపోతున్నాను, దయచేసి నా కష్టాలు తీరే మార్గం చెప్పండి. అప్పుడు ఆ గురువు ఆ యువకుడికి వైపు చూస్తాడు. ఒక గ్లాస్ నీటిలో ఒక పిడికెడు ఉప్పు వేయమన్నాడు. యువకుడు అలాగే చేశాడు. ఇప్పుడు ఆ నీటిని తాగు అన్నాడు గురువు. యువకుడు గ్లాస్ పైకెత్తాడు. ఆ నీటిని తాగాడు. వెంటనే ఉమ్మేశాడు. అబ్బా, భరించలేని ఉప్పు. ఇంకో పిడికెడు ఉప్పు తీసుకొని ఆ యువకుడిని చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు గురువు. ఈ ఉప్పు ఈ చెరువులో వేసి ఈ నీళ్ళని తాగు అని చెప్పాడు గురువు. అప్పుడు ఆ యువకుడు చెరువు నీటిని గడగడా తాగేశాడు. ఎలా ఉన్నాయి ఈ నీళ్లు అడిగాడు గురువు. నీరు తీయగా ఉంది చెప్పాడు ఆ యువకుడు. అదే పిడికెడు ఉప్పు అప్పుడెందుకు భరించలేకపోయావు, ఇప్పుడెలా భరించావు అని అడిగాడు ఆ గురువు. అప్పుడు ఆ యువకుడు చెప్పింది ఏమిటంటే, అది తక్కువ నీరు, గ్లాసుడి నీరు, అందుకే ఉప్పగా ఉంది. ఇది చెరువు అంటే ఎక్కువ నీరు, అందుకే ఉప్పదనం లేదు అన్నాడు ఆ యువకుడు. అప్పుడు ఆ గురువు ఇలా అన్నాడు, నాయనా, సమస్యలు పిడికెడు ఉప్పు లాంటివి. అది గ్లాసులోనూ పిడికడే, చెరువులోనూ పిడికడే. కానీ నీ జీవితం గ్లాసులా ఉండాలా, చెరువులా ఉండాలా అన్నది మాత్రం నువ్వే నిర్ణయించుకోవాలి. నీ ఆలోచన శక్తి, సహన శక్తి పరిధి పెరిగితే పిడికెడు ఉప్పు తక్కువ అవుతుంది. ఆ పరిధి సంకుచితమైతే పిడికెడు ఉప్పు భరించలేనంత అవుతుంది అన్నారు ఆ గురువు. అప్పుడు ఆ యువకుడికి కనువిప్పు కలిగింది. ఫ్రెండ్స్, జీవితం ఎంతో విలువైంది. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏ చిన్న సమస్య వచ్చినా ఎంత మాత్రం చలించకూడదు, జీవితాన్ని చిదిమి వేసుకోకూడదు. ఇది ఫ్రెండ్స్ ఈ కథ, ఈ కథలోని సారాంశం. మరి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.